నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మారుతి ఎస్ క్రాస్ నెక్సా ఎస్ క్రాస్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. జీటా వేరియంట్ అండి. 2018 మోడల్ 10th మంత్ లో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. సో 18 మోడల్ అంటారు. జీటా వేరియంట్ సెకండ్ టాప్ వర్షన్ వేరియంట్ అనమాట. పుష్ స్టార్ట్ రిమోట్, స్మార్ట్ రిమోట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్ లో అయితే ఉందండి. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్, చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. సో మీరు చూడొచ్చు, మీకు గ్రనైట్ గ్రే కలర్ లో ఉన్నటువంటి బండి అనమాట. సో ఈ మధ్య కాలంలో ఎస్ క్రాస్ లు చాలా బాగా సేల్ అయితే అయినటువంటి బండ్లు అనమాట. ఇవి ఢిల్లీ నుండి కానీ, హర్యానా కానీ, యూపీ కానీ. సో గతంలో నేను యూపీ బండి ఒకటి వైట్ కలర్ కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అది కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ అయితే తిరిగిందండి. సో దీని యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా ప్రతిదీ పిన్ టు పిన్ మీరు వీడియో చివరి వరకు చూస్తే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. దీని లైఫ్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, బండి కండిషన్ ఏంది, దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే వీడియో చేస్తున్నా. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ వీడియోని పూర్తి వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కమింగ్ టు వెహికల్ లుక్ అనమాట, మీరైతే చూడొచ్చు. జీటా సెకండ్ టాప్ వేరియంట్ గా మనకి మారుతి నెక్సా ఎస్ క్రాస్ లో అయితే ఉంది. ఎస్ క్రాస్ కంపేర్ టు బ్రీజా చాలా బాగా సేల్స్ అయితే అయినాయి మార్కెట్ లో. అండ్ మీకు ఇది ఒక హ్యాచ్ బ్యాక్ కండిషన్ లో, అంటే హ్యాచ్ బ్యాక్ లుక్ తో ఉంటుంది. వెహికల్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తో ఉన్నటువంటి బండి అనమాట. సో అదే విధంగా ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ కి సంబంధించిన బండి అనమాట. ఓకేనా, SHVS అనేది ఒక సిస్టమ్ అయితే ఉంది దీనికి, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకి ట్రాఫిక్ లో క్లచ్ అనేది మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడు మనకి వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లచ్ మూసిన ఏమంటే మనకి వెహికల్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి ఢిల్లీ లొకేషన్ లో అయితే ఉంది, గ్రే కలర్. సో ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ అన్న, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ 4 ఎలై వీల్స్ వస్తాయి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి 60% అయితే ఉన్నాయి. వెనక టైర్లు వచ్చేసి మనకి 55% వరకు అయితే ఉన్నాయండి. సో వెనకై ముందుకి స్విచ్ అయితే చేశారు. సో మోస్ట్లీ 4 టైర్లు కూడా మనం ఒక 50% అలా ఎస్టిమేషన్ అయితే వేసుకోండి. ఎందుకు అని అంటే బండి షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్లు అనమాట. సో కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 55,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు, టైర్స్ పర్సెంట్ అనేది గ్రిప్ కనపడుతుంది, బట్ 50% కింద మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్లు అనమాట. ఓకేనా, సో కొత్త అని చెప్పలేము, అలానే పాత అని కూడా చెప్పలేము. సో అందుకనే అలా కన్సిడర్ అయితే చేసుకోమన్నా. మీరు కంప్లీట్ గా ఈ యొక్క లుక్ అనేది చూసుకోవచ్చు వెహికల్ ది. సో అదే విధంగా మనకి ఇంటీరియర్ కీలెస్ ఎంట్రీ, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. బటన్ ప్రెస్ చేసి మనం అయితే డోర్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వెహికల్ అయితే స్టార్ట్ కండిషన్ లో అయితే ఉంది. ముందుగా ఓపెన్ చేయగానే మీకు 4 పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్, అదే విధంగా మనకి ఆటో సైడ్ ఫోల్ మిర్రర్ కి సంబంధించిన బటన్ అయితే ఉంది. ఇక్కడ బటన్ నొక్కితే అదైతే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కిందకి పైకి మీ వ్యూ కి తగ్గట్టు. సో సీట్స్ అయితే చూడొచ్చండి. కంప్లీట్ గా సీట్స్ అండ్ డాష్ బోర్డ్ అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. సీట్స్ అయితే కంపెనీ నుండి వచ్చినటువంటి, దీనిపైన సీట్ కవర్లు ఎటువంటి సీట్ కవర్లు అయితే లేవు. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు క్రూజ్ కంట్రోల్, అదేవిధంగా వాయిస్ కమాండింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కిలోమీటర్స్ 54,839 కిలోమీటర్లుగా మనకైతే ఉంది బండి. సో నాన్ యాక్సిడెంటల్. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అదేవిధంగా టచ్ స్క్రీన్, అదేవిధంగా రివర్స్ కెమెరా కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్ లో. రివర్స్ కెమెరా వేసి చూపి ఒకసారి, కెమెరా చూసుకో. సో రివర్స్ కెమెరా అనేది ఉంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రివర్స్ కెమెరా విత్ సెన్సార్ అనమాట. ఓకేనా, సో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. దీంట్లో చిప్ కూడా మీకు ఉందండి. ఈ చిప్ అనేది మనకి నావిగేషన్ దానికి యూజ్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మా వాడైతే చూపిస్తున్నాడు. సో అదే విధంగా మీకు వెహికల్ యొక్క బ్యాక్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను. సో కంప్లీట్ గా అబ్జర్వ్ అయితే చేయండి వీడియోలో చివరి వరకు. దీని ప్రైస్ అనేది కూడా మీకు కంప్లీట్ గా చూసిన తర్వాత లాస్ట్ లో దీని ప్రైస్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా, ఏసీ అయితే చాలా చిల్డ్ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, జస్ట్ నార్మల్ సర్వీసింగ్ అయితే చేయించుకొని మనమైతే బై రోడ్ వాడుకునే బండి అనమాట. సో ఇప్పుడు సర్వీసింగ్ కూడా అవసరం లేదు, బట్ చేయించమంటే నేను ఎప్పుడు కూడా చేయిస్తాను అనమాట. సో ఢిల్లీలో. సో అదే విధంగా మీరు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ 3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది. సో ఆల్ పంచింగ్స్ అండ్ పేస్టింగ్స్ అన్ని కూడా ఒరిజినల్ అనమాట. బానెట్ కానీ, డిక్కీ కానీ, గ్లాస్ కానీ ఏది కూడా మారలేదు. సో స్టెప్నీ టైర్ కూడా వీళ్ళైతే వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్.
సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టెప్నీ టైర్ కూడా యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో స్టెప్నీ టైర్ కూడా మీకు నార్మల్ గా కంపెనీ నుండి వచ్చింది, అది కూడా నార్మల్ పర్సంటేజ్ తో అయితే ఉంది. సో చూడొచ్చు మీరు లుక్ అనేది కంప్లీట్ గా. సో అటువైపు ఉంది తిరిగింది అటువైపు. సో కంప్లీట్ గా లుక్ అనేది చూడొచ్చు. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ లొకేషన్ లో దీని ప్రైస్ అయితే మీకు 5,75,000 అడుగుతున్నాం విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అనమాట. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుంది. ఈ 5,75,000 ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉందండి. సో జీటా వేరియంట్ సెకండ్ టాప్ వర్షన్ అనమాట. సో కంప్లీట్ గా మీరైతే వెహికల్ అయితే లుక్ అయితే అబ్జర్వ్ చేశారు కదా. సో ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదే విధంగా దీని యొక్క టెస్ట్ డ్రైవ్ ఎలా ఉంది అనేది కూడా కంప్లీట్ గా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో బానెట్ అయితే ఓపెన్ చేశాను నేను. సో ఇది వచ్చేసి ఒక డైరెక్ట్ పార్టీ కారు, డస్టే ఉంది. సో అలానే మేము మీకోసం అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎటువంటి వాష్ అయితే చేయలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజన్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. మారుతిలో మీకు దాదాపుగా అన్ని ఇంజన్లు కూడా సేమ్ ఉంటుంది. షిఫ్ట్ డిజైర్, బ్రీజా అన్ని కూడా మీకు సేమ్ ఇంజన్స్ తో పాటుగా ఉంటుంది అనమాట. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఇంజన్స్ కూడా చాలా బాగా క్లిక్ అయినటువంటి ఇంజన్లు అనమాట. సో మీకు ఎటువంటి యాక్సిడెంటల్ కాదు. ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అనమాట. మీరు ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు, ఇది డస్ట్ ఉంది బట్ సీల్డ్ ఇంజన్. లోపల కొంచెం కింద కొంగి చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో మీకు 5,75,000కి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ గా ఇస్తా, అది కూడా ఫిక్స్డ్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది. సో అదే విధంగా లైఫ్ ట్యాక్స్ ఈ బండికి చూసుకున్నట్లయితే సుమారుగా మీకు 1,25,000 నుండి 1,32,000 వరకు లైఫ్ ట్యాక్స్. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కానీ 1,30,000 వరకు లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. బ్రీజా చూసుకున్నట్లయితే మీకు 1,25,000, 1,30,000 అది కూడా ఆ విధంగానే వస్తుంది. కంపేర్ టు బ్రీజా ఇది మీకు కొంచెం ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పట్లోనే దీని ఏదైతే ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ ఉందో అవి చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క సెగ్మెంట్ కొంచెం డిమాండ్ ఉన్న సెగ్మెంట్. సో ఇప్పుడు మీకు రన్నింగ్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తా, చూసేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మరిన్ని రావాలి అన్నా సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా మీకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ వాట్సాప్లో రావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు కనుక మెసేజ్ చేస్తే మీకు ప్రతిదీ కూడా ఫస్ట్, ఇప్పుడు ఇది వీడియో తీసామన్నమాట, దీనికి ముందు మేము ఫోటోషూట్ చేసుకుంటాం. ఈ ఫోటోషూట్ అనేది వీడియో కంటే ముందే గ్రూప్లో అయితే ఫార్వర్డ్ చేస్తాం. ఎందుకంటే మీకు వీడియో కంటే ముందుగా ఫార్వర్డ్ చేస్తాం, అక్కడ ఒక 10 minutes గ్యాప్ లో ఫొటోస్ అనేవి గ్రూప్ లో ముందే పోస్ట్ చేయడం వల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు కొడతారు. అప్పుడు వీడియో అనేది ఫర్ సేల్ అని పెట్టాలా, సోల్డ్ అవుట్ అని పెట్టాలా అనేది డిసైడ్ అవుతాం అనమాట. సో ఆ విధంగా సో ఇప్పుడు ఇది కూడా గ్రూప్ లో అయితే ఈ ఫొటోస్ అయితే పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కాల్స్ అనేవి వస్తున్నాయి. సో వీడియో అయిపోయాక మేము కంప్లీట్ గా కాల్స్ అనేవి మాట్లాడడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.